1924 మధ్యన కొన్ని విషయాల నుంచి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. కొన్ని మీరు వచ్చి లోపభూయిష్టంగా కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళకి వచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారనేది మీ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. అది ఏమైనా వాస్తవమా అని అడిగారు. అవి ఇన్ఫర్మేషన్ చెప్పండి, మేము అధికారులు చెప్పడానికి మరి మంత్రి ఏమో చెప్తారు. అసలు జరిగిందా లేదా, జరిగితే ఎంక్వైరీ జరుగుతుందా, లేకపోతే ఏమవుతుందా అసలు విషయం లేదు. ఎందుకంటే ఆ యాంబిగ్యూటీ ఎందుకు? ప్రభుత్వం మీదే ఉంది కదా, ఫైల్స్ మీద ఉన్నాయి కదా, చట్టాల మీద ఉన్నాయి కదా, అన్ని మీద ఉన్నాయి కదా. అది చేసి వాస్తవం చెప్పచ్చు స్ట్రైట్ గా. దానికోసం వచ్చి ఇవన్నీ అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీ మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఇక్కడ పొందలేదు. చాలా సంతోషం. మీరు చేస్తున్న డెవలప్మెంట్ చేయబోయే కార్యక్రమాన్ని చెప్తారు. అవన్నీ అమలు జరగాలని, అమలు జరిగితే మంచిదని మేము భావిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం కూడా. మీరు చెప్పిన మేము దేనికి కూడా దానికి మాకు అభిప్రాయ భేదం లేదు. కానీ ఇప్పుడు కాకపోయిన తర్వాతైనా సరే తమరు ఏమైనా జరిగితే అవి రిటర్న్ గా పంపించండి. మాకు కూడా వస్తాయి కాబట్టి సభ్యులకి సమాధానం మేము కూడా చదివి ఆనందిస్తాం, తెలుసుకుంటాం. సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఎంక్వైరీ చేస్తామనేటువంటి మాట నేను చెప్పిన దాంట్లో ఉంది అధ్యక్ష. రికార్డులు చూడొచ్చు. ఏవైతే తప్పులు జరిగాయో 2019-24 వరకు అందులో ఎంక్వైరీ ప్రారంభించాం, జరుగుతుంది. ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో చూసి దాన్ని బట్టి యాక్షన్ కూడా ఉంటుంది అనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తూ, మరొకటి ఇక్కడ ఏవైతే మనం ఇతరతర ప్రాజెక్టులు లేకపోతే ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో శాంక్షన్ అయినాయి, అవి ఎందుకు ముందుకెళ్ళలేదు, సంపూర్ణమైన వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. తమ దగ్గర పెడతాను. ఇన్ని పేజీలు ఇవ్వలేం కనుక అనుబంధంగా తమ దగ్గర పెడతాను. ఆసక్తి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, కేవలం మా సభ్యులే కాదు, వారు అందరూ కూడా దాన్ని చూసుకోవచ్చు. అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి. తమ దగ్గర టేబుల్ చేస్తాను అధ్యక్ష.